లాగా వేస్ట్ చేసి ఇప్పుడు ఏదో ఆర్థిక పరిస్థితులు వచ్చాయి కాబట్టి దీని మీద ఏదో జాగ్రత్తగా ఉండాలని. తర్వాత ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటి చెప్తా. నేను వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి నేను ఆర్టీఐ కమిషనర్గా ఉన్నప్పుడు, ఆ తర్వాత లాంగ్వేజ్ కమిషన్ చైర్మన్ ఈ మధ్య కదా అయింది, నేను కలెక్టరేట్స్లో మీటింగ్ పెట్టా గవర్నమెంట్ ఎంప్లాయీస్తో, ఇది తెలుగు భాష ఇంప్లిమెంటేషన్ గురించి పెట్టినప్పుడు చాలామంది నేను అడిగితే లిటరల్లీ చెప్తున్నా, నేను మనం దీంట్లో లైవ్లో చాలా చోట్ల నేను ఎంప్లాయీస్ని, మీకు ఈ గూగుల్ ట్రాన్స్లేషన్ తెలుసా, చాట్ జీపీటీలు వాటి గురించి కూడా నేనేం అడగలేదు, జస్ట్ గూగుల్ ట్రాన్స్లేషన్ తెలుసా అని చెప్పానంటే తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి, లేకపోతే అంటే ఒక 4-5 చేతులు ఎత్తిన పరిస్థితి అండి. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి టెక్నికల్ నాలెడ్జ్ ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉందంటే, అసలు వాళ్ళకి చాలామందికి కూడా ఈ బ్రౌజింగ్ ఏంటి, లేకపోతే ఇదేంటి, గూగుల్ ట్రాన్స్లేషన్ ఏంటి, లేకపోతే ఆ మెయిల్ని దాన్ని ఎలా అప్లోడ్ చేసుకోవాలి, వచ్చిన వాటిని ఎలా డౌన్లోడ్ చేయాలి, అంటే మినిమం బేసిక్ నాలెడ్జ్ కూడా లేనటువంటి సంవత్సరాల దశాబ్దాల తరబడి పనిచేసేటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. సో ఈ రోజున మరి అటువంటి వాళ్ళతో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పని ఒకటి డిక్లేర్ చేశారు. ముందు దానికి ఏం చేయాలి అంటే వాళ్ళని సమాయత్తం చేయాలి, టెక్నికల్గా వాళ్ళని ఎలాగా ఏంటని. ఇప్పుడు చాలామందికి ఈరోజు మనం చూస్తుంటాం కదా, ఇప్పుడు జూమ్ మీటింగ్స్ మనం పెడుతుంటాం, అందరూ కూడా మంచి మంచి హైలీ నాలెడ్జబుల్ పర్సన్స్. ఆ జూమ్ మీటింగ్ అంటే జూమ్ సెట్ చేసుకోవడానికి నానా రకాలుగా ఇబ్బంది పడతారు, లేకపోతే జూమ్ లింక్ కనెక్ట్ అవ్వలేదు అంటారు. అంటే మన వాళ్ళు అంత టెక్నికల్గా అంత పూర్గా ఉన్నారు. అసలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంగతి అయితే చెప్పక్కర్లేదు, చాలా వాళ్ళ యొక్క వర్క్ అంతా కూడా మొనాటనస్ వర్క్. అలాంటిది ఇంటి నుంచి ఉద్యోగం, ప్రభుత్వ కార్యాలయాల మరి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఎందుకంటే మరి టెక్నికల్గా మనం అందరం కూడా అడాప్ట్ అవ్వాలి, టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి. కానీ మరి అసలంటూ మినిమం నాలెడ్జ్ లేకుండా ఏ విధంగా మీరు ఇది చేస్తారు? సరే, ప్రైవేట్ రంగంలో మొదలైంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది. వాళ్ళకి ముందుగా ట్రైనింగ్ ఇచ్చారు, ట్రైనింగ్ ఇచ్చి మీరు ఏం చేయాలి ఏంటి అనేది వాళ్ళందరినీ కూడా పర్ఫెక్ట్గా తర్ఫీదు ఇచ్చిన తర్వాతే చేశారు. అంతేగాని సడన్గా ఇట్లా డిక్లేర్ చేస్తే, అండ్ మోర్ ఓవర్ ఏంటి, కొన్ని కార్యాలయాలు పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వాల్సిన కార్యాలయాలు కొన్ని ఉంటాయి, అసలు పబ్లిక్తో సంబంధం లేనటువంటి ఆఫీసులు కొన్ని ఉంటాయి. సో మీకు విద్యుత్తు, టికెట్లు, ప్రయాణాలు, తర్వాత కొన్ని ప్రొడక్షన్కి సంబంధించినటువంటివి, ఇలాంటివన్నీ కూడా పబ్లిక్ డీల్తో ఉండేటువంటిది. సో ఈ హైబ్రిడ్ వర్క్ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అనేటువంటిది అన్ని శాఖలకి కూడా ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. కాబట్టి ఇక్కడ ఏంటంటే వీళ్ళు దాన్ని ఫిజికల్ ప్రజెన్స్ ఉండేటువంటి శాఖలే ఉంటాయి, లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేటువంటి ఎలా ఉంటాయి. దాంట్లో అసలు ఎక్స్పర్ట్సా కాదా వీళ్ళని ఏ శాఖల్లో మనం ఎలా ట్రైనప్ చేయాలి, ఈ సాధ్యాసాధ్యాలు ఇవన్నీ కూడా స్టడీ చేసిన తర్వాత డిక్లేర్ చేయాలి. కానీ మీకు 2014లో చంద్రబాబు నాయుడు గారు ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత వీక్లీ 5 days వర్క్ అని పెట్టారు. వీక్లీ 5 days వర్క్ ఏంటి అంటే ఆ రోజు నుంచి ఈ రోజుకి ఐఎమ్ వెరీ సారీ టు సే విత్ డ్యూ అపాలజీస్ టు ది గవర్నమెంట్ ఎంప్లాయీస్, అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరినీ నేను అంటలేదు, వాళ్ళు పని ఏంటంటే ఫ్రైడే రోజు మధ్యాహ్నం 4 గంటలకల్లా ఫైల్స్ సర్దేసేసుకుంటారు, 4 గంటలకు రెడీ అయిపోయి హైదరాబాద్ బయలుదేరుతారు. ఫ్రైడే, సాటర్డే, సండే ఇక్కడ ఉంటారు, మళ్ళీ మండే కూడా పొద్దున్నే వెళ్ళరండి. మండే మళ్ళీ ఆ టైంకి ఏదో మధ్యాహ్నానికి పొద్దున్నే ఏదో పట్టుకొని వెళ్తారు. అప్పటి నుంచి అదే రకమైనటువంటి అభివృద్ధి, అదే కుంటి నడకన నడుస్తున్న తీరు. సరే, ఇది ఎలా ఉంటే మరి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే సంగతి పక్కన పెట్టినట్టయితే ఆయన ఇంటినే ఒక సచివాలయం కింద మార్చుకున్నారు. ఈ ట్రాఫిక్లో సెక్రటరీ దగ్గర వెళ్ళటం రావటం ఇదంతా ఎందుకని సీఎంఓ అని ఆయన సొంత ఇంటినే ప్రభుత్వానికి అద్దె కూడా తీసుకోలేదు, ఆయన సీఎంఓగా మార్చి అక్కడ చేస్తుంటే ఎన్ని సెటైర్లు వేశారు, ఎన్ని రకాల జోకులు దాదాపుగా నిరంతరంగా ఈ వాటి మీద చేలోక్తులు చెణుకులు వాళ్ళ మీడియాలో సాగుతూనే ఉండే. మరి ఇప్పుడు ఈ పరిస్థితి దీన్నే అనాలి. సో అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కొన్ని వాళ్ళ స్టైల్లో కొంత ఖర్చు తగ్గించుకోవడం కోసం గతంలో చేసినటువంటి ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా తన ఇంటి దగ్గర నుంచే సెక్రటేరియట్ ఏర్పాటు చేసుకొని కొంత ఖర్చు తగ్గించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, సింపుల్ లైఫ్ లివింగ్ లీడ్ చేసినటువంటి మమతా బెనర్జీ కావచ్చు, లేకపోతే నవీన్ పట్నాయక్ గారు కావచ్చు, కేజ్రీవాల్ కావచ్చు, ఇట్లా
కానీ దీనికి పూర్తి భిన్నంగా పబ్లిక్ మనీ అంటే పప్పు బెల్లాల్లా ఖర్చు పెట్టేటువంటి వాళ్ళు ఇవాళ వీళ్ళు దీని గురించి మాట్లాడటం అనేది ఇది ఒక రకమైన ఆశ్చర్యకరమైనటువంటి అంశం సార్. ఆ విషయానికి అలా ఉంచినట్టయితే ఇక ఈ వీడియో కాన్ఫరెన్సులు, డిజిటల్ సిగ్నేచర్స్, క్లౌడ్ డేటా, ఈ వ్యవస్థలు, ఈ టెక్నాలజీ అంటే వీటన్నిటికీ సంబంధించి కంప్యూటరు, ఇంటర్నెట్ కూడా ఎలా ఆపరేట్ చేయాలో తెలియనటువంటి వాళ్ళతో వీళ్ళు ఈ పని కనుక చేయించగలుగుతారా అనేదే ఇప్పుడు నాకున్నటువంటి ప్రధానం. దానికి మీరు ఏ రకంగా ట్రైనింగ్ ఇస్తారు వీళ్ళకి? తర్వాత ఇదంతా కూడా మీకు డెవలప్డ్ కంట్రీస్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి మానిటరింగ్ సిస్టమ్ ఉంటుందండి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎన్ని గంటలు పని చేస్తున్నారు, ఎలా చేశారు, డేటా ఎంట్రీ పనులు ప్రాపర్గా జరుగుతున్నాయా లేదా, డిజిటల్ అప్డేట్లు ఏ రకంగా చేస్తున్నారు, స్కానింగ్ డేటా ఇప్పుడు ఏ టైంలో చేశారు వీళ్ళు అని ఇంక్లూడింగ్ టైమ్, అవర్స్తో సహా దాన్ని మానిటర్ చేసేటువంటి వ్యవస్థ వాళ్ళ దగ్గర ఉంది. సో ఇక్కడ మరి ఏపీ ప్రభుత్వాన్ని తీసుకుందాం మనం. వాళ్ళకి ఈ రకంగా ఈ సేవ నుంచి కానీ ఇవన్నీ కూడా మీరు చేసేటువంటి పనులని ఏ విధంగా చేస్తారు, దానికి మీరు ట్రైనప్ చేస్తున్నారా లేదా అనేటువంటి దాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేయాలి. అసలు కొన్ని డిపార్ట్మెంట్స్ పబ్లిక్తో రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండే డిపార్ట్మెంట్స్ ఏంటి, కాంటాక్ట్ అవసరం లేని డిపార్ట్మెంట్స్ ఏంటి, టెక్నికల్గా వాళ్ళు ఎంతవరకు అప్డేట్ అయ్యారు ఏంటి అనేది మన సార్. ఇంద్రనీల్ రెడ్డి గారు ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే క్యాబినెట్ సమావేశంలో తీసుకున్నాం.